హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 7th ఆర్ 10thలో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి డ్రైవర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేశారు. మీరు ఈ వెబ్సైట్లోనే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి డ్రైవర్ పోస్టులకి 1 వేకెన్సీ, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకి శాలరీ పే స్కేల్ అనేది గవర్నమెంట్ జాబ్స్కి ఎంతైతే ఇస్తారో ఆ శాలరీ పే స్కేలే ఉంటుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, అంటే పర్మనెంట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. ఇందులో ఈ పోస్టులకి సంబంధించి డ్రైవర్ పోస్టులకి ఎస్సీకి, అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఎస్సీ జనరల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 7th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు 10th ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించినటువంటి పోస్టులకి వచ్చేసి మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇచ్చారు. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం, రాయడం వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మస్ట్ పొసెస్ ఏ కరెంట్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ విత్ గేర్ విత్ ట్రాన్స్పోర్ట్ ఎండోర్స్మెంట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ఈ పర్టికులర్ చదవడం, రాయడం, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష చదవడం, రావడంతో పాటు ఈ క్వాలిఫికేషన్ కూడా మీరు కలిగి ఉండాలి. ఆ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 47 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే 7th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, అలాగే మనకి ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయాలి. అలాగే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేటు, ఇంకా ఆధార్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అలాగే లైవ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా పనిచేస్తున్నటువంటి వారు ఉంటే ఎంప్లాయీస్, వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకా ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డ్రైవర్ పోస్టులకు కూడా సేమ్ మీరు ఈ విధంగానే అప్లోడ్ అయితే చేయాలి. అయితే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి LMV లైసెన్స్కి సంబంధించిన పర్టికులర్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి స్టెప్ 1, స్టెప్ 2 ప్రాసెస్ ద్వారా మీకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ 500 రూపీస్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించి చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ టు ది నోటిఫైడ్ పోస్ట్ విల్ బీ మేడ్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అండ్ టెస్ట్ అనేది పర్ఫార్మెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, మీకు డ్రైవింగ్ వచ్చా లేదనేది చూడడానికి. సో ఈ విధంగా మనకి డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులకి సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి వచ్చేసి ప్యూర్లీ ఆన్ మెరిట్ ఆన్ మినిమం క్వాలిఫికేషన్, వెయిటేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇఫ్ 2 candidates హ్యావ్ ఈక్వల్ ఇన్ పర్ఫార్మెన్స్, preferences shall be given to older persons if their age is tie in age. If there is a tie in age, the person with educational qualification at an earlier date would be కన్సిడర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ కూడా టై అయినట్లయితే
సో దానికి సంబంధించి ఎవరికైతే దీనికి సంబంధించిన డేట్ ఎవరికైతే ముందు ఉంటుందో సో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్గా దీనికి సంబంధించి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో జస్ట్ మెరిట్ బేసిస్ ఆధారంగా మీకు గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారండి. సో ఎస్సీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవి. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో ఈ నెల 19వ తేదీలోపు సబ్మిట్ చేయండి. మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వస్తే మీకు ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు సో దీనికి సంబంధించినటువంటి ఆ డ్రైవర్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఆ 2 జాబ్ రోల్స్కి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో చాలా సింపుల్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి కూడా ఉన్నాయి. మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ టు పేమెంట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మీ యొక్క పేమెంట్ అనేది ఫైనల్గా చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మెరిట్ మార్కులు కనుక మీకు ఉన్నట్లయితే 7th కానీ లేదా 10th కానీ మంచి మార్కులు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేస్తే ఎస్సీ క్యాండిడేట్స్ మీకు ఖచ్చితంగా జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.